గాయస్ ఇప్పుడు నేను ఈ మైక్తో రికార్డ్ చేస్తున్నాను. ఓకే, హోలీ ల్యాండ్ లార్క్ M2. దీని ఎంత రేంజ్ ఉందో చూద్దాము. నడుచుకుంటూ వెళ్తాను, సతీష్ నాయుడు రికార్డ్ చేస్తాడు చూడండి. సో ఇది పక్కన ఆ బైక్ దాకా వెళ్తాను, ఇక్కడే ఉంటా సతీష్. నా మాట రికార్డ్ అవుతుందో చూద్దాం. నాకు కనబడకపోతే రోజు నేను కనిపించలే చూడు, బట్ నువ్వు మాత్రం అక్కడే ఉండు అక్కడ దాకా. సో అది ఫ్రెండ్స్, దీని రేంజ్ చెక్ చేస్తున్నాం. మరి నాకు ఎన్ని మీటర్ల దూరం వస్తుందో తెలియదు, తర్వాత కొలుచుకుందాం. కానీ చాలా దూరం. ఎంత దూరం ఉంటుంది బండికి దీనికి? ఉంటుంది గైస్ చూడండి, 100 మీటర్స్ రేంజ్ దాకా పనిచేస్తుంది అంటావా, పని చేయదు అంటారా అన్నదే కాన్సెప్ట్. సో నవ్ ఐఎమ్ గోయింగ్. ఎంతో నీట్గా క్లీన్గా నా మాట అయితే మీకు వినిపిస్తుంది, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే చాలా అందంగా రికార్డ్ చేస్తుంది వాయిస్ని మాత్రం. మొన్న ఒక వీడియో పెడితే నాయిస్ని క్యాన్సిల్ చేయట్లేదు అది ఇది అంటే, క్యాన్సిల్ చేస్తుంది. ఎందుకంటే దాని ముందు చూస్తే తెలుస్తుంది, దాని ముందు ఎంత నాయిస్ ఉండింది, దానిలో ఎంత నాయిస్ వచ్చింది. హార్న్స్ అవి గట్టిగా వచ్చేస్తాయి కదా, ఆటోమేటిక్గా వినపడతాయి. ఇది నాకు కరెక్ట్దని భయపడుతుంది. పర్వాలేదులే, పారిపోయింది. సో ఇప్పుడు నేను నా బైక్ మీద ఉన్నాను. హాయ్, మీకు అందరు కనబడుతున్నాను అనుకుంటా. సో యా, రికార్డ్ అయితే మంచిదే. కట్ చేయి. యా, ఇక్కడ దాకా వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను జాగ్రత్తగా. చూడండి, అక్కడ వరకు వెళ్ళినప్పుడు దగ్గరికంటే వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సేమ్ ఇంటెన్సిటీతో వచ్చిందేమో వాయిస్. దూరం వెళ్తున్నా కదా ఫ్లక్చర్ అవ్వడమో లేకపోతే తక్కువ అవ్వడమో కాకుండా అదే క్రిస్పీనెస్, అదే క్లారిటీ, అదే క్లియర్గా వచ్చిద్దేమో అనుకుంటున్నాను వాయిస్. అంటే రేంజ్ మనం ఎప్పుడు కొలవలేదు, రికార్డింగ్ కొలిసాం కానీ రేంజ్ దూరం ఎంత దూరం లాగుతుంది అనేది కొలవలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ దిస్ థింగ్. సో ఐ హోప్ యూ గైస్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఆన్ దిస్ మైక్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు నేను కెమెరా దగ్గరికంటే వచ్చేసాను. సో కెమెరాని పట్టుకుంటున్నాను చూడండి.